మన ఇంటి సొగసులో దేవుని మాటలు వింటున్న ప్రియమైన నా సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని మాట రోమ 8:28 అధ్యాయం. రోమ 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకై సమస్తము దేవుడు చేస్తున్నాడంట. అరే, నా జీవితంలో మేలు జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అని మనం ఎంతో బాధపడి కృంగిపోయిన పరిస్థితిలో ఉంటాము. కృంగిపోతాము, నలిగిపోతాం. ఇక మన మనసు మామూలుగా ఉండదు. అన్ని బాధల కన్నా మనసుకు సంబంధించిన బాధ చాలా వర్ణనాతీతం. దాన్ని వర్ణించలేము మాటల్లో. ఇప్పుడు కాలు నొప్పి, చేయి నొప్పి అయితే ఏదో రాసుకుంటాము, జెండు బామ్ రాసుకుంటాం, తగ్గిపోతుంది. అలా కాకుండా మన మనసుకి ఏం రాయాలి? ఏది రాసినా తగ్గదు. దేవుని దగ్గరికి రావడమే సరైన ఆయింట్మెంట్, సరైన మెడిసిన్. మన మనసు అరే ఇలా జరిగింది అని ఎప్పుడైతే మన మనసు మనం అంటుందో మనం చాలా బాధపడి విచారంగా మన ముఖాలన్నీ విచారంగా అయిపోతాయి. అయితే అన్నం తినాలనిపించదు, ఏదో తెలియని బాధ మనల్ని మన ముఖంలో కనపడుతుంది. మన మనసును వెంటాడుతున్న బాధ తెలిసిపోతుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగుచున్నవంట. ఆయన జరిగించున్నాడు. చూడండి, కింద ఒకటి ఇచ్చి చెప్తున్నారు, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించున్నాడని సారాంశం అంట. అయితే అది మన జీవితంలో జరగలేదు, జరుగుతుంది కదా అని అనుకున్నాము. దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోయింది. ఏంటి ఇలా జరుగుతుంది? నాకు అందరికీ మంచిగా జరుగుతుంది, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, నేనేంటి ఇలాగా అయిపోతుంది నా పరిస్థితి? నేను ఇంత దేవుడిని నమ్ముకున్నాను, నా దేవుడు నాకేమీ చేయట్లేదు అని మనం బాధపడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరం అదే పరిస్థితిలో ఉండొచ్చు. కానీ దేవుని యొక్క పాదాల చెంత చేరి, తండ్రి నువ్వేం చేసినా మేలు కొరకే. ఆ జాబ్ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది, అది మేలు కొరకే. ఏమో వెళ్తాము, అక్కడ ఏ అపాయం ఉందో, ఏముందో, ఏ శోధన ఉందో అది మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందుకే ఎంతో ఇష్టపడి కష్టపడి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా సరే దగ్గరకు వచ్చి 2వ రౌండ్లో 3వ రౌండ్లో జస్ట్ అలా మిస్ అవ్వడం, అది దేవుని ప్రేమే. మనం అంత దూరం వెళ్ళి బాధలు పడడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి దేవుడు దాన్ని తప్పించాడు అని మనం ధైర్యంగా ఉండాలి. ఏ విషయంలోనూ, బిడ్డల వివాహాల విషయంలో దగ్గర వరకు వచ్చి కుదిరినట్టు కుదిరి మళ్ళీ అది కుదరకుండా అయిపోతుంది. ఇలాగ చదువుల విషయంలో ఏదైనా సరే, ఒక కాలేజీలో సీట్ రాలేదు, అరే మంచి కాలేజీ అనుకున్నాం, అందులో సీట్ రాలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమాత్రం భయపడవద్దు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఏది చేసినా మనకి మేలు కొరకే. అక్కడ ఏముందో మనకు తెలియదు, ఆయన సర్వసృష్టికర్త, ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనల్ని తప్పించే దేవుడు, తప్పిస్తున్నాడు. ఇంకా మంచి ప్రదేశానికి, ఇంకా మంచి కాలేజీకి, ఇంకా మంచి ఉద్యోగం కొరకు మనల్ని మన కుటుంబాలని నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఏమాత్రం భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. ఆయన సమస్తం మేలు కొరకు సమకూర్చి జరిపించున్నాడు కాబట్టి, ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఏం చేసినా మన మేలు కొరకని ధైర్యంగా ముందుకి సాగిపోదాం. ఆయన గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. సమస్తమును దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిపించున్న దేవుడు అని నువ్వు మాతో మాట్లాడావయ్యా. మేమైతే ఎందుకు ఇలా జరగలేదు అని ప్రభా నలిగిపోయి కుమిలిపోయి వేదన పడే పరిస్థితిలో
మేము ఉన్నప్పటికీ ప్రభా నాయన యేసయ్య మా మేలు కొరకు నువ్వు దాన్ని ప్రభా నాయన ప్రక్కన పెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరలా ప్రభా నాయన నీ దక్షిణాస్తం చాపి తండ్రి మా అందరికీ ప్రభా నాయన మా కుటుంబ సభ్యులందరికీ ప్రభా మేలు చేసే దేవుడివి, ఇంకా గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా, ఇంకా గొప్ప స్థితిలో ఉంచాలని ప్రభా నాయన ఈ చిన్న చిన్ని వాటిని మేము తండ్రి నాయన ఇష్టపడే మా చిన్న చిన్న కోరికలను ప్రక్కకు పెట్టి ఇంకా గొప్ప గొప్ప చేయాలనే ఉద్దేశంతో నువ్వు వీటిని ప్రక్కకు పెడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి నాయన నీ కార్యాలు గంభీరమైనవి ప్రభా నాయన, మా మనసులకు అగోచరం ప్రభా నాయన. కృపగల దేవా నువ్వు సమస్తం సమకూడి జరిపించున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి నాయన నా ప్రియమైన ప్రభు నాయన కుటుంబ సభ్యులందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించమని నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.